జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాగల కార్యం గంధర్వులే చేస్తారన్న సామెత మీకు గుర్తుకుండే ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే, నిత్యం మన భారతదేశ నాశనాన్ని కోరుకునేటువంటి పాకిస్తాన్ను మనం దెబ్బ కొట్టాలి. కానీ మన దేశం చేయాల్సినటువంటి పనిని పాకిస్తాన్లోనే తీవ్రవాద సంస్థలే చేస్తున్నాయి. మన దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పి చూస్తున్నటువంటి పాకిస్తాన్నే 4 ముక్కలు చేసేందుకు పాకిస్తాన్లోని కొన్ని సంస్థలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. సరే, ఇక విషయానికి వస్తే 24 కోట్ల జనాభా ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నది కేవలం 4 రాష్ట్రాలు మాత్రమే. పాకిస్తాన్లో ఉన్నటువంటి రాష్ట్రాలను ప్రావిన్సులు అని అంటారు. ఈ 4 ప్రావిన్సులు పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, అదేవిధంగా బెలూచిస్తాన్ ప్రావిన్స్ అనమాట. ఈ 4 పాకిస్తాన్ ప్రావిన్స్లలో 3 ప్రావిన్సులు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ 3 ప్రావిన్సులు వచ్చేసి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఒకటి, అదేవిధంగా బెలూచిస్తాను, సింధు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో తెహ్రీకే తాలిబాన్లు ఎక్కువగా ఉంటారనమాట. ఈ తెహ్రీకే తాలిబాన్లు అంటే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఉండే తీవ్రవాదులను తెహ్రీకే తాలిబాన్లు అంటారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలా, పాకిస్తాన్లో ఉండే తాలిబాన్లను తెహ్రీకే తాలిబాన్లు అని అంటారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి తాలిబాన్లను ఆఫ్ఘన్ తాలిబాన్లు అంటారనమాట. ఇక ఈ తెహ్రీకే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో లాగానే పాకిస్తాన్లో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, లేదంటే తమ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్కు స్వాతంత్రం ఇవ్వాలని చెప్పేసి, అంటే దాన్ని ఒక ప్రత్యేక దేశంగా తయారు చేయాలని ఈ తెహ్రీకే తాలిబాన్లు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ చేయడమే కాదు, ఎక్కడైతే ఈ పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ పోలీసులు కనపడతారో వెంటనే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళనైతే లేపేస్తున్నారు. గత 1 సంవత్సరంలోనే ఈ తెహ్రీకే తాలిబాన్లు చేసినటువంటి దాడిలో 1800 మంది పాకిస్తాన్ సైనికులు, అలాగే 1100 మంది ఈ పాకిస్తాన్ పోలీసులు మరణించినట్టు తెలుస్తుంది. ఇక్కడ మరొక ప్రావిన్స్ వచ్చేసి బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్ విషయానికి వద్దాం. ఈ బెలూచిస్తాన్లో ఖనిజాలు, సహజ సంపద ఎక్కువగా ఉంటుందన్నమాట. సహజ వనరులకు ఈ బెలూచిస్తాన్ పెట్టింది పేరు. అలాంటి బెలూచిస్తాన్లో పెద్ద ఎత్తున ఈ మైనింగ్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఆ వచ్చే సంపదలో కనీసం 10% కూడా ఈ బెలూచిస్తాన్కు ఖర్చు చేయడం లే. వాళ్ళకి బాధ ఏదా, కోపం రాదా? దీంతో బెలూచిస్తాన్లో 3 గెరిల్లా పోరాట సంస్థలు అయితే ఏర్పడినాయి. వీళ్లను బెలూచి రెబల్స్ అని అంటారు. ఈ 3 గ్రూపుల బెలూచి రెబల్స్ నిన్నటిదాకా విడివిడిగా పాకిస్తాన్ ఆర్మీ పైన పోరాటం చేసినాయి. గత సంవత్సరం ఈ బెలూచి రెబల్స్ 700కు పైగా దాడులు చేస్తే వాటిలో అధికారికంగా 1000 మందికి పైగా మరణించినారంట. అంటే నిజానికి 3000 మందికి పైగా మరణించారనేది ఒక అంచనా అన్నమాట. ఇక సింధ్ ప్రావిన్స్, తమ ప్రావిన్స్కు కూడా స్వాతంత్రం ఇవ్వాలని తాము ఇక ఎంత మాత్రం కూడా పాకిస్తాన్తో కలిసి ఉండబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఈ సింధు ప్రావిన్స్లో మరొక 2 గెరిల్లా సంస్థలు ఏర్పడినాయి. అవి ఒకటి సింధు దేశ్ రెవల్యూషనరీ ఆర్మీ, ఒకటి అంటే దీనిని SRA అంటారనమాట. మరొకటి వచ్చేసి ద సింధు దేశ్ లిబరేషన్ ఆర్మీ, దీనిని SLA అంటారు. ఇక ఈ గెరిల్లా గ్రూపులన్నీ చేసేది కూడా ఎక్కడ పాకిస్తాన్ సైనికులు కనపడితే అక్కడ వాళ్ళని ఆన్ ద స్పాట్లో ఖతం చేయడమే. ఇప్పటి వరకు విడివిడిగా ఈ పాకిస్తాన్ సైనికులపైన దాడులు చేసేటువంటి ఈ గెరిల్లా గ్రూపులు ఇప్పుడు అన్నీ కూడా ఒకటైపోయినాయి. సరిగ్గా వారం క్రితమే ఈ గ్రూపులన్నీ కూడా కలిసిపోయినాయి. దీంతో పాకిస్తాన్ ఆర్మీకు ధీటైనటువంటి మరొక ఆర్మీ అయితే తయారైందనమాట. అది కూడా పాకిస్తాన్లోనే. చూడండి, అంటే ఇన్ని గ్రూపులు కలిస్తే ఇంకా ఒక గ్రూపులో ఎంతమంది ఉంటారా? అందరూ కూడా మెంటల్ మొండా కొడుకులు అయిపోతుంది, జాంబీల మాదిరిగా. ఇంకా సరైన వాళ్ళకి పడింది ఎత్తుకున్నా. దీంతో ఇక పాకిస్తాన్ ఆర్మీ ఫైనల్ వార్కు సిద్ధమవుతుంది. అందుకే తమ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను ఇమ్మీడియట్గా తమ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ వాళ్ళు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అక్రమంగా తమ దేశంలో నివాసం ఉంటున్నటువంటి విదేశీయులు మార్చి 31 లోపే తమ దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విదేశీయులు పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ రెబల్ గ్రూపులతో తాడో పేడో తేల్చుకొని ఉన్నదంట. అంటే ఒక రకంగా దీనిని సివిల్ వార్ అని చెప్పి పిలవచ్చేమో. ఇకపోతే ఈ ఫైనల్ వార్లో పాకిస్తాన్ రెబల్ గ్రూపుల సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ ఆర్మీకి మాత్రం భారీ దెబ్బ పడే అవకాశం అయితే ఉన్నది. కనీసం 50,000 మంది పాక్ సైనికులు మరణించే అవకాశం కూడా ఉండేది తెలుస్తుంది అన్నమాట. ఇన్నాళ్ళు కూడా మన దేశాన్ని తీవ్రవాదంతో నానా ఇబ్బందులు పెట్టినటువంటి పాకిస్తాను ఇప్పుడు అదే తీవ్రవాద కోరల్లో చిక్కుకొని ఏకంగా యుద్ధానికే సిద్ధపడుతుంది. ఇక ఏం జరగబోతుందో కాలమే సమాధానం చెప్తుంది. మొత్తానికి మంచి మెడిదేబ్బా. ఇంతకో వీళ్ళు కొట్టుకుంటారంటే మనం వెళ్ళి పక్కన కూర్చొని నేను ఎంజాయ్ చేయడమే చూస్తా. రోజు దీపావళే మనం ఏడు చేరుకొని చూస్తా ఉంటే రోజు నేను మీకు న్యూస్ చెప్తా ఉంటా, మీరు ఎంజాయ్ చేస్తానండి. ఇంకా అదే జరగబోయేది రాబోయే రోజుల్లో పాకిస్తాన్ విషయంలో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్
షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.